వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. భారత్ పై జరిగిన ఉగ్రదాడితో పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా పాక్కు గట్టి సమాధానం ఇచ్చేందుకు భారత ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ప్రతిసారిలాగే ఈసారి కూడా భారత్ చేతులు కట్టుకొని ఊరుకోదని, యుద్ధం చేయడానికైనా వెనకాడదని పాక్ ప్రభుత్వానికి భారత్ గట్టి సమాధానం ఇస్తుంది. భారత్ ను నేరుగా ఎదుర్కొంటామని ఒకవైపు మీడియా వేదికగా అంటూనే మరోవైపు వెనకాల దొంగ దెబ్బ తీసేందుకు పాక్ ప్లాన్లు చేస్తుంది. తాజాగా భారత్ నిఘా వర్గాల ప్రకారం పాకిస్తాన్ కొత్త పన్నాగాన్ని భారత్ బయటపెట్టాయి. దీంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. బంగ్లాదేశ్, మయన్మార్ సహాయంతో భారత సరిహద్దులో అలజడి సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం. ఆయా సరిహద్దులో భారత్ హై అలర్ట్ ప్రకటించింది. పాకిస్తాన్ ఇప్పటికే తన సైన్యాన్ని భారత సరిహద్దులో మోహరించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహాయంతో భారత సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. ఈ మేరకు బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దులో భారత్ హై అలర్ట్ ప్రకటించింది. రాడికల్ గ్రూప్లను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ యాక్టివ్ చేసినట్లు తెలుస్తుంది. రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తుందని భారత నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. హై సర్వే లైన్స్ లో నిఘా వర్గాలున్నాయి. బంగ్లా సరిహద్దులో భారత సైనిక దళాలు అప్రమత్తమయ్యాయి. బంగ్లాదేశ్ లో పాక్ సైనిక అధికారులు ఉన్నట్లు గుర్తించారు. పశ్చిమ బెంగాల్లో అనుమానాస్పదంగా బంగ్లాదేశ్ పౌరుడిని గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. చిన్న దేశమని జాలిపడొద్దు, పొరుగు వారే కదా అని మమకారం చూపించొద్దు. పాముకు పాలు పోసి పెంచినా అది చివరికి కాటే వేస్తుంది. తాజాగా భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్ విషయంలో అదే జరుగుతుంది. ఇదే నిజమనిపిస్తుంది. భారత్ నుంచి రెండు దేశాలుగా విడిపోయిన పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ అయిన బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ పై విషం చిమ్ముతున్నాయి. కొన్ని ఏళ్ల నుంచి పాకిస్తాన్ కు మనకు నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పాక్ భారత్ మధ్య యుద్ధ మేఘాలు అమలుకుంటుంటే బంగ్లాదేశ్ సైతం భారత్ పై విషం చిమ్మేందుకు సై అంటుంది. వాస్తవానికి ఆ దేశం ఏర్పడిందే భారత్ దయ వల్ల. అవును, నిజంగా బంగ్లాదేశ్ ఇన్నాళ్లు బతికిందంటే అది కేవలం ఇండియా సహాయం వల్లే. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇండియా వేసిన బిచ్చం వల్ల అక్కడి ప్రభుత్వాలు నడుస్తున్నాయి. లేదంటే ఎప్పుడూ ఆ దేశం బంగాళాఖాతంలో కలిసిపోయింది. అలాంటి దయాది దేశం ఇప్పుడు భారత్ ముందే తోకజాడిస్తుంది. ఇక ఇప్పటికే బంగ్లా భూమి ముస్లిం చందాసుల కదంబ హస్తాల్లోకి వెళ్లిపోయింది. అక్కడి హిందువులపై తీవ్ర దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్ కాస్త ఇబ్బందుల్లో పడిందంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇటు పాకిస్తాన్ తో అటు బంగ్లాదేశ్ తో భారత్ ఇబ్బందులు పడక తప్పడం లేదన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. ఇన్ని రోజులు మేం భారత్ తో ఉంటాం, భారత్ ఏం చేసినా తూచ పాటిస్తామని అంటున్న బంగ్లా తన వక్ర బుద్ధిని బయట పెడుతుంది. అదను చూసి బంగ్లాదేశ్ భారత్ ను దెబ్బ కొట్టేందుకు వ్యూహం పన్నిదంటే ప్రస్తుతం సంకేతాలు అలాగే ఉన్నాయి. అదును చూసి దొంగ దెబ్బ కొట్టడంలో పాక్, బంగ్లా దిట్ట అయినా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టే సత్తా భారత్ కు వెన్నెతో పెట్టిన విద్య అనే చెప్పాలి. ఈ విషయంలో భారత్ దెబ్బ గురించి పాక్ కు ఎక్కువగా చెప్పక్కర్లేదు. ఎన్నోసార్లు భారత్ చేతిలో చావు దెబ్బతిన్నా ఇంకా బుద్ధి రాలేదు. ఓ వైపు నుంచి పాకిస్తాన్ ఉగ్రముఖాలను రెచ్చగొడుతుంది, మరోవైపు నుంచి బంగ్లాదేశ్ కూడా టెర్రరిస్టులకు డెన్గా మారితే అది భారత్ కు మరింత సవాలే. పహల్గామ్ ఉగ్రదాడికి గట్టి ప్రతీకారం తీర్చుకోవాలని కేంద్రం యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది. నేడో రేపో సర్జికల్ స్ట్రైక్స్ తరహా అటాక్ ఉంటుందని, పీఓకేను స్వాధీనం చేసుకుంటారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ ఫోకస్ అంతా పాక్ పైనే ఉంది. భారత్ త్రివిధ దళాలు మీటింగ్ పాక్ కు ముచ్చెమటలు పట్టిస్తుంది. ఇదే సమయంలో మరో ఎన్ నుంచి బంగ్లాదేశ్ కయ్యానికి కాలు దువ్వితే ఒకేసారి రెండు దేశాలను భారత్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మన సత్తా ముందు ఆ రెండు దేశాల గుప్పిగంతులు ఏం వర్కౌట్ కాకపోవచ్చు. ఒకే దెబ్బకు రెండు దేశాలను కొట్టేంత బలగం మన ఆర్మీ సొంతం. అంటే రేపు ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టేందుకు భారత్ సిద్ధంగా ఉంది.